శుభ సాయంత్రం. ఈ వీడియోలో గత 50 సంవత్సరాల క్రితం రాజకీయం ఎలా ఉండేది, ప్రస్తుత రాజకీయం ఎలా మార్పులు చెంది ప్రస్తుత రాజకీయం అగౌరవ పాలైపోయి ఇదేమి రాజకీయమబ్బా అని సీనియర్ సిటిజన్లంతా విసుక్కునే విధంగా తయారైపోయింది. దీన్ని ఇప్పుడు ఎవరు నియంత్రించే నాథులు లేరనుకోండి, దీన్ని ఆపే ప్రసక్తి లేదు, ఇది ఆగదు కూడా, ఇది అనివార్యం. ఇది ఎటు దారి తీస్తుందో మనకు తెలియదు, కానీ చివరికి సర్వనాశనమే అని నా అభిప్రాయం అండి. నేను 1977 నుండి రాజకీయాలలో ఉన్నాను. నేను ప్రారంభము నుండి, అంటే ఒక యూత్గా, ఒక కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుండి కాంగ్రెస్కు వ్యతిరేకమే. అది ఎందుకో అలా నా స్నేహితుల ప్రభావం కావచ్చు, మా ఇంటిలో ప్రభావము కావచ్చు, నాకు కాంగ్రెస్ అంటే పడదు. ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు స్వతంత్ర పోరాటం చేశారు, కాదనను, లేదనను, అనడానికి నోరు కూడా రాకూడదు. కానీ నా మనస్తత్వం ఆ కాంగ్రెస్ నాయకుల పద్ధతులు, వాళ్ళ ఖద్దరు జుబ్బాలు, చెప్పేదొకటి చేసేదొకటి, ఇవన్నీ గమనించినాక నాకు చిచిచి అనిపించింది, అంతే. అందుకే నేను మొట్టమొదట రాజకీయ రంగ ప్రదేశం 1977లో స్థాపింపబడినటువంటి, అది కూడా జయప్రకాష్ నారాయణ్ గారు స్థాపించిన జనతా పార్టీలో చేరాను. జనతా పార్టీ అంటే ఏమి, అప్పట్లో కొత్తగా జన్మించింది. అది కూడా ఒకే పార్టీ కాదు, 4 చిన్న చితక పార్టీలు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి జనతా పార్టీ ఆవిర్భావం జయప్రకాష్ నారాయణ్ వల్ల ఏర్పడింది. మళ్ళా కలెక్టర్ జయప్రకాష్ నారాయణ్ కాదండి, ఆ జయప్రకాష్ నారాయణ్ చక్కని రాజకీయ తత్వవేత్త. ఆయనలో కొన్ని నీతి నియమాలు, కొన్ని సాంప్రదాయాలు, ప్రవర్తన నియమావళి కలిగినటువంటి ఒక నిజాయితీపరుడు, నిరాడంబరుడు అయినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ్ గారు. ఆయన నాయకత్వంలోనే వాజ్పేయి కానీ, అద్వానీ కానీ, మధు దండావతే కానీ, వీళ్ళంతా, ఆర్ఎస్ఎస్ కానీ, జయప్రకాష్ నారాయణ్ గారి ఆధ్వర్యంలో ఒక కూటమిగా ఏర్పడి 4 రాజకీయ కూటములు కలిసి జనతా పార్టీగా ఏర్పడింది. అప్పుడు నేను కళ్యాణదుర్గం నియోజకవర్గానికి జనతా పార్టీ జనరల్ సెక్రటరీ. మొత్తం 6 మండలాలకు, నియోజకవర్గానికి నేను జనతా పార్టీ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా నియమింపబడ్డాను. బెడుగు శ్రీ రామేశ్వర్ రెడ్డి గారు అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా పనిచేయడం ప్రారంభించాము. అప్పుడు మాపై నిఘా
ఎమర్జెన్సీ 1975 నుండి ఎమర్జెన్సీ ఆసేతు హిమాచల పర్యంతం ఎవరు గళం ఇప్పకుండా నోరిప్పకుండా ఇప్పితే తన్ని జైల్లో వేయడం, నిర్దాక్షిణ్యంగా శిక్షించడం, లాఠీలతో కొట్టడం ఇలా ఉండింది. పెద్ద పెద్ద నాయకులు, జార్జ్ ఫెర్నాండెస్ ఆయన్ని జైల్లో పెట్టారు. సురేంద్ర మోహన్ ఒక గొప్ప ఎంపీ, ఆయన పెద్ద పెద్ద నాయకులు. చెప్పాం కదా, వాజ్పేయి గారు, మధు దండావతే, ఎల్కే ఆద్వానీ వీళ్ళంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి జనతా పార్టీ అనేది ప్రారంభింపబడింది. అది 78లో మన రాష్ట్రంలో 42 ఎంపీలకు 41 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. అంటే కాంగ్రెస్ అప్పుడు దక్షిణ భారతంలో చాలా బలమైన పార్టీ. 1 సీటు మాత్రమే మా జనతా పార్టీ గెలిచింది. ఆ గెలిచిన వ్యక్తి మరెవరో కాదు, నీలం సంజీవరెడ్డి గారు నంద్యాల నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. ఇందిరాగాంధీ ఓడిపోయింది. రాయ్బరేలీలో డాక్టర్ నారాయణన్ చేతిలో ఇందిరాగాంధీ రాజ్ నారాయణ్ అని ఒక వృద్ధ వ్యక్తి చేతిలో ఓడిపోయింది. అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇంకా మిగతా హేమాహేమీలైనటువంటి నాయకులంతా మంత్రులుగా క్యాబినెట్లో బాధ్యతలు స్వీకరించారు. జార్జ్ ఫెర్నాండెస్ కూడా ఎమర్జెన్సీ కాలంలో జైల్లో పెట్టబడి జైలు నుంచే పోటీ చేసి ఆయన 5 లక్షల మెజారిటీతో గెలిచాడంటే ప్రజలు కాంగ్రెస్ను ఎంతగా తిరస్కరించారో అర్థమవుతుంది, ఒక్క ఏపీలో తప్ప. మంచి హేమాహేమీలు, అనుభవజ్ఞమైనటువంటి నాయకత్వంలో జనతా పార్టీ అధికారంలోకి రావడం, ప్రజా అనుకూల పరిపాలన రావడం, అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయడం, దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడంలో మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా చక్కని పాత్ర వహించారు. ఇంకా అప్పటి నుండి నాకు రాజకీయంగా ఎదుగుదల, అధికారంలోకి వచ్చింది కదా, కేంద్రంలో రాష్ట్రంలో కాదు, గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో కాంగ్రెస్సే. నాకు కూడా ఉత్సాహం పెరిగింది. అప్పట్లో ఆమిదాల రాకెట్ల ప్రాంతానికి చెందినటువంటి డి నారాయణస్వామి గారు విశ్రాంత న్యాయవాది, తరువాత న్యాయ నిర్ణేత, జడ్జిగా రిటైర్ అయ్యారు. ఆయన కూడా ఎంపీగా పోరాడి ఓడిపోవడం జరిగిందనుకోండి, కానీ ఆయన చాలా చక్కని రాజనీతిపరుడు, నీతివంతుడు, పైపెచ్చు. ఎథిక్స్ ప్రధానం వాళ్లకు. నాలో ఉత్సాహం ఉరకలు వేసింది. 1978లో విజయవాడ ప్రాంతంలో ఉన్న గొల్లపూడిలో 10 రోజులు జనతా పార్టీ శిక్షణా శిబిరాలు జరిగాయి. కళ్యాణదుర్గం నుంచి, అనంతపూర్ జిల్లా నుంచి నేను, రాయదుర్గం నుంచి నిప్పాణి రంగారావు గారు ప్రముఖ జర్నలిస్టు, అప్పటికే సీనియర్ సిటిజన్, మేమిద్దరూ ఆ గొల్లపూడిలో జరిగినటువంటి ప్రజా సదస్సులో పాల్గొన్నాం. 10 రోజులు అద్భుతంగా శిక్షణా శిబిరాలు సాగాయి. అదే శిక్షణా శిబిరాలలో నా వయసే ఉన్నటువంటి, నేను జన్మించిన నెలలోనే జన్మించిన వెంకయ్య నాయుడు కూడా మాతో పాటు ఆ శిక్షణా శిబిరాల్లో పాల్గొనడం జరిగింది. అలాగే విజయనగరం నుండి అశోక్ గజపతి గారు కూడా మాతో పాటు
మేమందరూ ఒక కూటమిలో ఉన్నాం. కూటములుగా విభజించి కొంచెం ఒకరికొకరు ఎలా నాయకత్వ పటిమ ఎలా పెంచుకోవాలనేటువంటి శిక్షణలు ఇవ్వడానికి కొంతమంది సీనియర్లను మాకు లీడర్లుగా చేసి మమ్మల్ని సభ్యులుగా చేసి అక్కడ ట్రైనింగ్ ఎలా మాట్లాడాలి, ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి, ఉపన్యాసం విసుగు రాకుండా ఎలా మాట్లాడాలి అనేటువంటి ట్రైనింగ్ అక్కడ ఇవ్వడంతో అక్కడ వెంకయ్య నాయుడు గారు నంబర్ 1గా ఆరిచేరారు. చక్కని ఉపన్యాసం. అలాగే నేను కూడా నాలో ఉన్నటువంటి ఉపన్యాసకుడిని కొంతవరకు నిద్ర లేపి నేను కూడా ఉపన్యాసాలలో అక్కడ మంచి గ్రేడ్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళా మన జిల్లా స్థాయికి రావడం, ఇక్కడ కూడా జిల్లా స్థాయిలో నేను పని చేయడం జరిగింది. అన్ని పరిపాలనా విధానాలతో అధికారంలోకి వచ్చినటువంటి ఒక చక్కని మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చినటువంటి జనతా పార్టీ చేసిన వాగ్దానాలన్నింటినీ చక్కగా తీర్చింది. కానీ వయోభారంతో మొరార్జీ దేశాయ్ గారు మరణించడం, ప్రధాని పదవికి పోటీ జరగడం, ఎందుకంటే ఇది 4 పార్టీల కూటమి, అతుకుల బొంత కదా, మా గ్రూపుకు రావాలి, మా దీని కూటమికి రావాలి అని ప్రధానమంత్రి పదవి కోసమై కుమ్ములాట ప్రారంభమైంది. ఏది జరగకూడదో అదే జరిగింది. ఇందులో రాజ్పుట్ చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్నారు. కానీ చాలామంది మొరార్జీ దేశాయ్ తర్వాత అంతటి సీనియర్ నేత జగ్జీవన్ రామ్ గారిని ప్రధానమంత్రిని చేయాలని అందరూ బలపరిచారు. కానీ కుల అహంకారం, అగ్రకులమనే అహంకారం, రాజపుత్రులమనే అహంకారంతో చరణ్ సింగ్ రెచ్చిపోయారు. అనరాని మాటలు అన్నారు జగజ్జీవన్ రామ్ను. ఓ చమర్ కైసే ప్రధాని బనేగా అన్నారు. దీని అర్థం తెలుసా? ఆ చెప్పులు కుట్టుకునేవాడు ప్రధానమంత్రి ఎలా అవుతాడో చూస్తానని రాజకీయ కుతంత్రాలతో రెచ్చగొట్టి అగ్రకులాల వారందరినీ రెచ్చగొట్టి ఒక అంటరాని దళిత జాతులను ముందుకు రానివ్వకుండా అదిని తొక్కి చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. అక్కడితో మొదలైంది ఇంకా కుట్రలు, కుతంత్రాలు. ఇందిరాగాంధీని ఓడించినటువంటి ఆ రాజ్ నారాయణ కూడా ఒక శకునిలా వ్యవహరించి కేవలం జనతా పార్టీ ఒక 2.5 సంవత్సరాలు మాత్రమే పూర్తి చేయగలిగింది. ఎవరికి వారు విడగొట్టుకొని అతుకుల బొంత కదా, బొంతను చించి చటాకులు చేసి జాగటి పట్టుకొని పోయేవాడు జాగటి, గంటనుకు ఒకడు పట్టుకొని ఒకడు, ఇలా చీల్చి పారేశారండి. దాంతో మరలా కాంగ్రెస్ విజృంభించడం, ఇందిరాగాంధీ అధికారంలోకి రావడం, మరలా కాంగ్రెస్ పార్టీ నిరవధికంగా పరిపాలించడం జరిగింది. ఎంతవరకు? బీజేపీ ఏర్పడే వరకు జరిగింది. ఇంకా బీజేపీ ఏర్పడిన తర్వాత జరిగిన విషయాలు మీకు అందరికీ తెలిసిందే. ఈ 2 విషయాలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో ఎన్నికల ప్రచారాలన్నా ఒక్క జీపు, దానికి ఒక మైకు, మిగతా అందరూ కార్యకర్తలు నడుచుకొని ఊరూరా గ్రామాన తిరిగి ప్రచారం చేయడం, గోడల మీద, సున్నపు గోడల మీద నీటిలో కలిపి
అక్షరాలు రాయడం, జనతా పార్టీకే మీ ఓటు, నాగలి పట్టిన రైతు గుర్తుకే మీ ఓటు అని మేము స్లోగన్స్ ఇచ్చుకుంటూ పల్లె పల్లె తిరిగాం. ఒక 10,000 కూడా ఖర్చు కాదండి. అంత తక్కువ ఖర్చుతో ఎన్నికలు జరిగాయి. మరి ఈనాడు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియాలని ఈ వీడియో చేశాను. అందులో అప్పటి కార్యకర్తలు కూడా నిజాయితీగా ఉండేవాళ్ళం. మంచి సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు ఉండేవారు. ఇప్పుడంతా సర్వనాశనమైపోయిందని తెలియడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా జనతా పార్టీ ఎప్పుడైతే పడిపోయిందో ఆ తర్వాత 1982లో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగు పార్టీలో నేను ఫౌండర్ మెంబర్గా చేరడం, ఇంకా ఆ తర్వాత అంచెలంచెలుగా రాష్ట్ర ప్రధాన పరిశీలకునిగా కూడా పనిచేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ గండిపేటలో ప్రధాన కార్యాలయం నిర్వహించబడింది. అక్కడ నేను మరలా శిక్షణా శిబిరాలు నిర్వహించడం, అక్కడ కూడా నేను ప్రథమ స్థానాన్ని పొందడం, ఎన్టీ రామారావు గారి దృష్టిలో పడడం. ఆయన నన్ను, బ్రదర్ నువ్వు బాగా మాట్లాడుతున్నావు, చక్కగా ఇంకా బాగా మాట్లాడి పార్టీ గురించినటువంటి విషయాలు ప్రచారం చేయడానికి నీవు కష్టపడి పనిచేయాలని భుజం తట్టాడు. ఆ విధంగా జనతా పార్టీలో ప్రవేశం నాకు లభించింది. శుభం భూయాత్.